హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, చంద్రబాబుకి భారీ షాక్, ప్రమాణ స్వీకారం వేళ హై టెన్షన్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. అలాగే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనగా ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమే అని స్వయంగా చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్ళి ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ఆర్ట్ పైన కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటలకు 68% ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు ప్రకటించేసి ఉంది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపుగా 3 రోజుల సమయాన్ని తీసుకుంది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలైన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలకు రేకెత్తించే విధంగానే ఉన్నాయి అని చెప్తోంది. సో తుది పోలింగ్ శాతాన్ని సుమారుగా 81% నిర్ధారిస్తూ 3 రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్ర ఆవరణంలో నిలబడి ఉన్న వారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్ పంపిణీ చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి అనుమానించదగ్గ అంశము. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్న వారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా 50 నుంచి 100 దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో 2-3 గంటలు చాలు. అంటే 9 గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ జరుగుతూనే ఉందట. అంటే ఆ 50 మంది అంతసేపు సైక్లింగ్ చేస్తూ వారే ఓట్లు వేశారా? లేదా వేలాది పోలింగ్ బూతులలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70% మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95% దాకా ఎగబాకింది. ఇదే అనుమానానికి దారి వ్యక్తం చేస్తుంది. సో పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం బాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమికి కుదురుగా ఉన్న తర్వాత ఏపీ ఎలక్షనీరింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు బాబు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోరికలన్నిటినీ మాట మాట్లాడుకోకుండా నెరవేర్చేసింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి 4 ఫేజ్లకు నెట్టివేశారు. మొదటి 3 దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. 4వ దశ ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏర్పాట్లకు హ్యాండ్ ఆఫ్ గాడ్ పూర్తి సహకారం అందించిందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎం మిస్సింగ్ పై ఇప్పటికే కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడ ఉన్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం హ్యాండ్ ఆఫ్ గాడ్గా వీటిని ఉపయోగిస్తున్నారో తెలియవలసి ఉంది. గడిచిన 5 ఏళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్టుండి గుప్పించారు, గగ్గోలు పెట్టించారు. పోలింగ్ రోజు సాయంత్రం, మరుసటి రోజు మళ్ళీ కౌంటింగ్ రోజు నుంచి 4 రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమంలో కనిపిస్తోంది. సో కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరు పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకే ఈ దాడులు జరిగాయని అయితే ఆరోపిస్తున్నారు.